హిందూపురంలో జనసేన పార్టీకి చెందిన యువ నాయకుడు చక్రి ఇటీవల కాలంలో మంచి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకొని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనకు ముఖ్యంగా యువతలో విపరీతమైన ఆదరణ కనిపిస్తుంది. అలాగే ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని మనసారా వేడుకుంటూ మినిమం ఆపరేషన్ సందర్శనం. ఇటీవల ఆయన జన్మదిన వేడుకలు హిందూపురం పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆయన స్వయంగా అందుబాటులో లేకపోయినా అభిమానులు భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం. ఈ వేడుకలు పట్టణంలో హాట్ టాపిక్ గా మారాయి. చక్రి కుటుంబం రాజకీయ నేపథ్యం లేకపోయినా తక్కువ కాలంలోనే ఇంతటి ప్రజాదరణ సంపాదించడం ఎలా సాధ్యమైందనేది ఇప్పుడు ప్రధాన చర్చ. స్థానికుల సమాచారం ప్రకారం ఆయన సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు వెంటనే స్పందించి పరిష్కారం చూపించడం వల్ల ప్రజల విశ్వాసం పెరిగిందని చెబుతున్నారు. అదే విధంగా మెగా ఫ్యామిలీపై ఆయనకు ఉన్న అభిమానం కూడా యువతలో ఆయనకు క్రేజ్ పెరగడానికి ఒక కారణంగా భావిస్తున్నారు. అయితే ఈ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడానికి భారీగా ఖర్చులు అవుతున్నాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక రాజకీయంగా ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దానిపై కూడా చర్చ జరుగుతుంది. రాజకీయాల్లో డబ్బు ఒక ముఖ్య అంశం అయినప్పటికీ ప్రజా మద్దతు ఉన్న నాయకులను పార్టీలు గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడంలో పార్టీల పాత్ర కీలకమని చెబుతున్నారు. మొత్తానికి చక్రి జన్మదిన వేడుకలు హిందూపురంలో ఘనంగా జరగడం ద్వారా ఆయనకు ఉన్న ప్రజాదరణ మరోసారి బయటపడింది. ఈ కార్యక్రమాలను నిర్వహించిన అభిమానులందరికీ చక్రి ధన్యవాదాలు తెలిపారు.